ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎంతో టేస్టీ అయిన గుమగుమలాడే ఆంధ్ర చికెన్ అనమాట. ఒక్కసారి ట్రై చేశారంటే పద్దాక ఇదే చేసుకుని తినాలనిపిస్తుంది. అంత టేస్టీగా ఉండిద్ది. డెఫినెట్గా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది వచ్చేసి 1 kg చికెను. ఇది మనం ఇప్పుడు నీట్గా వాష్ చేసుకున్నాం. ఇందులోకి 1 స్పూన్ పసుపు, 1 హాఫ్ చెక్క లెమన్ పిండుకొని మంచిగా కడుక్కోండి. ఇలా కడుక్కుంటే చికెన్ అనేది నీ స్మెల్ రాకుండా మంచిగా ఉంటుంది అన్నమాట. చికెన్ షాప్లో ఎప్పుడో కోస్తారు, మనకి ఫ్రెష్ అని చెప్తారు కదా, అలా కాకుండా ఇలా నీట్గా వాష్ చేసుకుంటే లెమన్ పసుపుతో స్మెల్ పోయి కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. ఇలా మంచిగా ముక్కలకి పట్టేటట్టు కడుక్కున్నాక వాటర్ పోసుకొని 4-5 టైమ్స్ నీట్గా వాష్ చేసుకోండి. ఇలా నీట్గా వాష్ చేసుకోవాలి. ఇది వచ్చేసి కేజీ చికెన్ అనమాట. మిక్సీ జార్ తీసుకుని అందులోకి కొన్ని జీడిపప్పు, 4 ఇంచుల అల్లము చిన్నగా కట్ చేసుకుని వేసుకోండి. అల్లం, 1 వెల్లుల్లి పాయ మొత్తం ఒకటి ఉంటుంది కదా, అది మొత్తం వేసుకోండి. అలాగే ఆనియన్స్, ఒక పెద్ద సైజు ఆనియన్, ఒక 5-6 పచ్చిమిర్చి. ఇప్పుడు దీన్ని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుందాం. ఇలా పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది. వాటర్ ఏం పోయొద్దు. ఆనియన్లో ఉండే వాటర్తోనే ఇది మంచిగా మ్యాష్ అయిపోతుంది అన్నమాట. దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం. స్టవ్ పై ఒక మందపాటి ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక 50 గ్రాముల ఆయిల్ని యాడ్ చేయండి. ఆయిల్ హీట్ ఎక్కినాక అందులోకి ఒక 10 మిరియాలు, ఒక 4-5 లవంగాయలు, 2 యాలకులు, ఒక దాల్చిన చెక్క ముక్క యాడ్ చేయండి. మసాలా దినుసులు వేగినాక మనం పేస్ట్ చేసుకున్నవంటి మిశ్రమాన్ని యాడ్ చేసి మంచిగా వేపుకోండి, పచ్చివాసన పోయేంత వరకు. ఇలా తిప్పుకుంటూ మాడనివ్వకుండా వేపుకోండి. మధ్య మధ్యలో తిప్పుకుంటూ వేపుకోండి మూత పెట్టుకొని. వేగినటువంటి మసాలాలోకి నీట్గా వాష్ చేసుకున్నటువంటి చికెన్ని యాడ్ చేసేయండి. ఇలా యాడ్ చేసుకున్నాక ఇందులోకి పసుపు 1/2 టేబుల్ స్పూన్, అలానే ఉప్పు. నేను ఇక్కడ కల్లుప్పు వాడుతున్నాను, మీరు సాల్ట్ అయినా వాడుకోవచ్చు. ఒకసారి అంతా కలిసేటట్టు తిప్పుకోండి. ఇలా తిప్పుకున్నాక ఈ చికెన్లో వాటర్ వచ్చేంత వరకు మూత పెట్టి కుక్ చేసుకోండి. చికెన్లో ఇలా వాటర్ ఫామ్ అయినాక కారం, అలాగే జీరా పౌడర్, ధనియా పౌడర్ ఇప్పుడే యాడ్ చేసుకోండి. లేదా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టుకున్నాం కదా ఉల్లిపాయలు వేసి, అప్పుడైనా సరే మీరు మిక్సీలో వేసుకుని గ్రైండ్ చేసుకోవచ్చు. ఇది మాది మసాలా కారం కాబట్టి నేను ఇందులో ఇప్పుడు యాడ్ చేయటం లేదు. ప్రీవియస్ వీడియోకి వెళ్తే కారం ప్రిపరేషన్ ఉంటుంది. మేమైతే సంవత్సరం అంతా అదే కారం వాడతాం అన్నమాట. వెజ్కైనా నాన్ వెజ్కైనా చాలా చాలా టేస్టీగా ఉంటాయి కర్రీస్. అందుకే ఇప్పుడు నేను ప్రత్యేకంగా ధనియాల పౌడర్ కానీ జీలకర్ర పౌడర్ కానీ ఏమీ యాడ్ చేయడం లేదు. ఇలా మంచిగా ఒకసారి కలుపుకున్నాక పద్దాక చికెన్ని తిప్పొద్దు, మూత పెట్టేసుకుని ఇప్పుడు చికెన్లో వాటర్ వస్తాయి కదా, అవన్నీ పూర్తిగా ఇంకిపోయేంత వరకు కుక్ చేసుకోండి. చికెన్లో వచ్చిన వాటర్ అన్నీ అయిపోయినాయి కదా, ఇప్పుడు మన టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కారం సరిపోయినాయో ఒకసారి చెక్ చేసుకోండి. నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయిందండి. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్నాండి కొంచెం కొత్తిమీర, అలాగే కరివేపాకు యాడ్ చేసుకొని ఇందులోకి ఒక 200 ml వాటర్ యాడ్ చేసుకోండి. ఉప్పు కారం సరిపోకపోతే యాడ్ చేసినాక మరొక 5 minutes కుక్ చేసుకోండి, లేకపోతే కారం వాసన వస్తుంది కర్రీ. చికెన్లో వచ్చే వాటర్తోనే చికెన్ చాలా త్వరగా కుక్ అయిపోతుంది, కానీ మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. అలా యాడ్ చేసుకోవడం వలన చికెను పూర్తిగా కుక్ అవుతుంది అన్నమాట లోపల వరకు, లేకపోతే లోపల పచ్చి పచ్చిగా ఉంటుంది, పైనేమో ఉడికినట్టు ఉంటుంది. సో అందుకే ఎక్కువ వాటర్ కాకుండా జస్ట్ ఒక 150 or 200 ml వాటర్ యాడ్ చేసుకుని కొంతసేపు కుక్ చేసుకోండి. ఇలా
మీకు ఎంత థిక్ గ్రేవీ కావాలో ఆ స్టేజ్కి వచ్చినాక కొంచెం కొత్తిమీర, అలానే 1 స్పూన్ గరం మసాలా వేసుకొని ఒకసారి తిప్పించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో గుమగుమలాడే ఆంధ్రా చికెన్ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.